శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభారతం చెప్పుకుంటున్నాం. ఆరణ్యపురం షష్టాశ్వాసంలో నిన్న మనం 29వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 30 నుండి కొనసాగిద్దాం. పాండవుల చేత విముక్తుండనైతినని వగచే, అంతేకాని నీకు కార్యగతి యందు వివేకంబు సాలదు. అది ఎట్లనినా, ఏ రాజు రాజ్యమున నిశ్చింతులైన జనులు తమ తమ జీవనంబుల వర్తింతురు, ఆ రాజులకు అట్టి జనులు బంట్లు. కావున తారం మహీపతికి తీరమి కలిగిన చోట్ల ఎల్ల మందమ పౌరుషంబులు ఎల్లనుంద ఏముంది అక్కడ మీద పుస్తకాల్లో? ఎల్ల ఆ మహీపతికి తర్వాత నెల్లనుంద పౌరుషంబులు ఎల్లనుందమ పౌరుషంబులు నెరపవలయు కౌంతేయులు నీ దేశంబున నుండి నీ ఆజ్ఞ వలన కృతారంభులై ఉన్నవారు ఊటం చేసి వారు నీ కింకర్లు. నీకునైనా అక్కర తీర్చున వారికి అర్హకృత్యంబు. బూ ఎంత న్యాయం చెప్తున్నాడు. కర్ణుడే కదా చెప్పడం. ఏమంటాడంటే, వాళ్ళు నీకు సేవకులు, ఇప్పుడు జూదంలో ఓడిపోయారు, నీకు రాజ్యం అప్పించారు, నీ మహారాజును చేశారు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా నీ సేవకులే. కాబట్టి నిన్ను రక్షించడం నీ సేవకుల కర్తవ్యం. కాబట్టి నీకునైనా అక్కర తీర్చుట వారికి అర్హకృత్యంబు. నీకేది కావాలో ఆ పని చేసి పెట్టడం వాళ్ళకి అర్హమైన పని. దీనికి ఎంత వనర నేల, వగవ నేల అని ఉందా, ఇక్కడ వనర నేల అని పట్టింది. వనరటం అంటే ఇప్పుడు వరలటం అంటున్నారే, అటువంటి మాట అన్నమాట. దీని కింద బాధపడనేల, దీని కింద వనర నేల. వనర నేల నీ దానిలో ఏముంది? వగవ నేల. అదే కరెక్ట్ ఏమో. అధీనం కాక పాండవులు జూదమ్ము నాడ నీకు దాసులైరి, తదీయములైన మణి కనకాది వస్తువులను భవత అధీనంబులై ఉన్నాయవి. వారు నిన్ను కొలిచి ఉండుట లేకుండే నేనియు ఇంతటి కెలసంబు తీర్ప ఏనియు వలదే. ఇది అంతయు ఊహించి వలవని వగలన్ పొగులకలెమ్ము, పరుమలకు నడుము. నా మాట వినక నిర్బంధ పరుండవైతి వేరియు నిన్నేమనవచ్చు. ఇందరము నీ పోయిన గదినే పోవంగలవారు. అది ఆ మాట విని నువ్వు నీ ప్రయత్నాన్ని విరమించుకొని పురానికి పద. ఒకవేళ నేను విరమించను, అది దాన్ని ఏమంటారు, ప్రాయోపవేశమే చేసుకుంటానంటే మేము కూడా అదే పని చేస్తాం. అది నా మాట వినక నిర్బంధపరుండవైతే ఏనియు నిన్ను ఏమనవచ్చు, నువ్వు రాజు కదా, నిన్నేమంటానికి లేదు. కాబట్టి ఇందరము, మేమందరము కూడా నీ పోయిన గతిన పోంగవలవారము. నీవు లోకంబు చేత నగుబాటును పొందేదవు. ఇంతియే. అది నీ గురించి ఇంకా నగుబాటు అవుతుంది. ఇప్పుడు కన్నా ఎక్కువ ఇలా చేతకాని వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని కర్ణుడు చెప్పిన విని దుర్యోధనుడు వెండియుని ప్రాయోపవేశంబునందు నిశ్చయము వదలకున్నం కనుగొని శకుని ఇట్లని. ఇంకా అప్పటికి కూడా ఇంత చెప్పినా వదలలేదు ప్రయత్నాన్ని. లేదు, నేను చేసుకొని తీర్తాను అన్నాడు ప్రాయోపవేశం. అప్పుడు శకుని మళ్ళీ అంటున్నాడు, కర్ణుని ఆడిన మాటలు నిర్ణయమునకింత ఒప్పునే ఈ పలుకుల్ కర్ణంబుల జొనుపుము దుఃఖార్ణవా పారంబు పొందుము అవనీనాథ. కర్ణుడు చక్కని హితబోధ చేశాడయ్యా నీకు. అతని మాటలు సందర్భోచితంగా ఉన్నాయి, విజ్ఞానంతో కూడి ఉన్నాయి అతను చెప్పే మాటలు. ఆయన చెప్పినట్లుగానే నువ్వు ప్రవర్తించి నీకు దాపురించిన ఈ దుఃఖ సముద్రం నుండి బయటపడు అన్నాడు శకుని. కడిగి బుద్ధి బలంబు నంద అకంటకంబుగా చేసి
ఏ పుడమి రాజ్యము సర్వము తగపుచ్చి ఇచ్చిన ఇమ్ముల కుడువ నేరక దీని నిచ్చట కులగన్ని శరీరమును విడుతుకాకని నిశ్చయించదు వెర్రివైతే నరేశ్వరా. నా బుద్ధి బలం చేత నీకు ఈ సామ్రాజ్యాన్ని అంతా గెలిచిపెట్టాను. ఇప్పుడు నువ్వు అన్యాయంగా చచ్చిపోతా అంటున్నావు. నా బుద్ధి బలం అంతా ఏమైపోవాలయ్యా? నువ్వు సార్వభౌముడివి. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని జాగ్రత్తగా ఆలోచించు. ఇంత కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. నేను చేసిన కష్టం అంతా వీడు చేసిన కష్టం ఏంటి? దొంగ చూద్దాం. నీకు వృద్ధ సేవలో లేకునికి ఇప్పుడు నాకు తెల్లమయ్య ప్రకటముగా కోపమును మనోను తాపము పొందుచో ధీరుడపుడా అడప నేరవలదే. నీలో ఉన్న లోపాన్ని నేను కనిపెట్టా. ఇప్పుడు ఏంటంటే నువ్వు యువరాజుగా పుట్టిన ఆగర్భ శ్రీమంతుడవు. నువ్వు పెద్దలకి ఎప్పుడు కూడా సేవ చేసుకోలేదు. పెద్దలకు సేవ చేయగా వచ్చే వ్యావహారిక జ్ఞానం వేరు, సిద్ధాంతాలు శృతి పాండిత్యం వేరు. నువ్వు చదువుకున్నాను తప్పితే నువ్వు వృద్ధుల సేవ చేసి వాళ్ళ నుంచి నువ్వు బోధలు పొందలేవు. అందువల్ల మానసిక వ్యాకులత ఏర్పడింది. చాలామంది ప్రపంచంలో ఇలానే చేస్తారు. నాకంతా తెలుసు, నాకంత తెలుసు, అది చదువుకున్నాను. అదొక దానికన్నా గొప్ప విషయం వృద్ధుల సేవతో వస్తుంది అజ్ఞానం. అనేక చోట్ల చెప్పారు ఈ మాట భారతంలో కదా. నీ మానసిక వ్యాకులతను తొలగించుకో. పిలికితనము ఏ మరుటయు ఒరువతనము మెత్తబాటును కార్యం అత్తెరంగు ఏ నేరమీయు విషయంబుల కురుటయును కలుగు పతికి ఉండదు సిరి తొలగిపోవు. ఎప్పుడైనా రాజు అనేవాడికి పిరికితనం అనేది ఏర్పడకూడదు, భయపడే స్వభావమే ఉండకూడదు. కర్తవ్యాన్ని నిర్వహించడంలో విచక్షణ ఉండాలి. ఇవి గనక లేకపోతే ఈ లక్షణాలు రాజుకి సిరి తొలగిపోతుంది సుమా. కావున కార్యజ్ఞుండవగుము. కార్యజ్ఞానంబు ఎట్టిదనినా కౌరవనాథ నీకు ఉపకారము చేసిరి పాండవేయుల వీరుల ఎందు నెయ్యమును వేక్కయునొప్పగ నీ అభీష్ట సత్కారము చేత యుక్తమగుగాక ప్రియంపడ అర్హమైన చో దారుణ శోక వక్ని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మవే. దుర్యోధన మహారాజా, పాండుకుమారులు ఇప్పుడు నీకు ఉపకారం చేశావు, వాళ్ళకి నువ్వు ప్రత్యుపకారం చేయాలి. ఇది ఇప్పుడు నువ్వు చేయాల్సిన కర్తవ్యం. అంతేగాని సంతోషింపవలసిన చోట దుఃఖంలో పడి మొగ్గుతున్నావేమిటి? నువ్వు కొత్త ఆలోచన చెప్తున్నాడు శకుని. కృతముతలంచి చిత్తమున కిల్బిషమంతయును జయించి సన్మతుల పృథాతనూజుల అమానుష తేజుల పిల్వ పంచి తత్ పితృధనమైన రాజ్యము అభీష్టముగా తగనిమ్ము. నీకు నీ క్షితి వలయంబునన్ పరమ కీర్తియు పుణ్యము కలుగు భువరా. పాండవులు ఇప్పుడు నీకు చేసిన మేలు చాలా గొప్ప మేలు. దీనికి నువ్వు ప్రత్యుపకారం ఏం చేస్తావంటే ఆ పాండవులను పిలిపించు, ప్రేమతో సన్మానించు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వు. దీనివల్ల భూమండలంలో సాటి లేని కీర్తి కలుగుతుంది నీకు. వారలు నీతో బుట్టువులి రాజ్యము మీరు వారు ఏకంబై పెంపొరగనేనుడు దీనం కౌరవ కులనాథ సౌఖ్య గౌరవముందు. కౌరవ వంశానికి ఇప్పుడు నువ్వు అధినేతవి కాబట్టి నువ్వు చేసింది ఎవరు కాదనరు. నీ తోబుట్టువులు కాబట్టి వాళ్ళు, మీరు పాండవులు ఐకమత్యంతో ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించడం ఈ విధంగా చేస్తే ఉభయులకు కూడా సౌఖ్యం ఉన్నాడు అని శకుని చెప్పుచుండా. మనం ఇంతవరకు శకుని ఇలా చెప్పిన మాట ఎక్కడా వినలా, సినిమాల్లో చూపించలేదు కదా. అందుకోసం ప్రత్యక్షరం చదువుకుంటే కానీ తెలుస్తుంది. శకునిలో పూర్తిగా చెడ్డతనం కూడా లేనట్టు తెలుస్తుంది దీనివల్ల.
అని శకుని చెప్పుచుండా అగ్గాంధారి నందనుండు నిజ చరణ సమీపంబునన్ పడియున్న దుశ్శాసనను గుర్చి ఎత్తి మూర్ధాఘ్రాణంబు చేసి కర్ణ సౌబులను చూసి మీరేల నన్ను దారించెదరు. ధర్మైశ్వర్య ధనభోగంబులందు నాకు అభిలాషంబు లేదు. ప్రాయోపవేశంబునందు కృత నిశ్చయుండనైతిని. మీరింక ఒండు విఘ్నంబులు చేయక ఊరక మీ వలయు నెడకున్ పొండని నవారలు దేవా. నీ విధంబు ఇట్టిది అయ్యనేని మేమెందు చేరెదము నీతోడి వారముగాక అని అంతన్ కమలహితుండు పశ్చిమాచల సమీపగతుండగుటయు అన్నరనాథుండు సురలోక గమన కుతూహలి అయి శుచిస్నానంబు చేసి వల్కలంబులు ధరించి సంధ్యా సమయ సముచితంబులకు కరణీయంబులు నిర్వర్తించి వివిక్త దేశంబునందు దర్భాస్తరణంబున ఆశీనుండై వాంగ్నీయతుడై. ఇంత చెప్పినా శకుని ఇంత చెప్పినా వినలేదు, కర్ణుడు చెప్పినా వినలేదు. ప్రాయోపవేశానికే సంసిద్ధుడయ్యాడు దుర్యోధనుడు. క్రమమున బాహ్యేంద్రియ కర్మములెల్లను వదల విడిచి మహిత సమాధి క్రమదిశ నుండే నివాతస్థిమితంపై వెలుగుతున్న దీపము పోలేను. చాలా గట్టి నిశ్చయంతో ఉన్నాడు. సంధ్యా సమయం అయింది, సాయం సంధ్య. సూర్యుడు పశ్చిమంలోకి వెళ్ళాడు అని అంటే సూర్యాస్తమయం. కాబట్టి సూర్యాస్తమయంలో చేయాల్సిన సంధ్యా విధులన్నీ నిర్వర్తించి బాహ్య ఇంద్రియాలు చేసే పనులను నిగ్రహించి గాలిలోని చోట దీపంలాగా నిశ్చలంగా ఉండిపోయాట దర్భాసనం మీద కూర్చొని దుర్యోధనుడు. ఆ సమయమున మున్న మరేంద్రు విజితులై అహిలోకముననున్న అసురవరులు ధృతరాష్ట్రనందను తెగువ ఎరింగి ఆత్మీయ పక్షక్షయ స్థితికి వగచి అతని పిలిపింప అప్పుడు శుక్రాదులైన భూసుర సమూహముల చేత వేల్మి పెట్టించిన వేగంబ ఒక కృత్య వెలువడి భీషణ వికృతమూర్తి ఏమి పనులు కలిగే ఎరిగింపుడని నా వారి చడికిప్పుడు కౌరవేంద్రు అనఘు జ్వలాంగు ఆ సుయోధను తెమ్ము ప్రాయోపవేశ వృత్తినున్నవాని. ఆ సమయంలో పైన రాక్షసుల చేత ఓడింపబడ్డ దేవతల చేత ఓడింపబడ్డ రాక్షసులు ధృతరాష్ట్రుడు కొడుకు ఇలా నిరాహార దీక్ష పూనాడన్న సంగతి తెలుసుకొని తమ వర్గం వాడు, అంటే వీడు ఇప్పుడు దుర్యోధనుడు ఎవరు, రాక్షస ప్రవృత్తిలో ఉన్నవాడు కదా, తమ వర్గం వాడు వీడు ఇలా ఉన్నాడని దుఃఖించి పాతాళ హోమాన్ని చేయాలని సంకల్పించి శుక్రుణ్ణి పిలిపించారు. హోమం చేశారు. అందులో నుంచి ఒక కృత్య అనే భయంకర స్వరూపాన్ని ఆహ్వానించారు. అది రాగానే నేనేం చేయాలో తెలపమని అడిగింది అది. ఇప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి ఆమరణ దీక్షలో ఉన్న ఆ దుర్యోధనుణ్ణి పాతాళ లోకానికి తీసుకురా అని ఆ కృత్యని నియోగించారు, పంపించారు. అని పరిచిన కృత్యయు అక్షరంబతని ప్రాయోపవిష్టుండైన దుర్యోధను గుర్చి ఎత్తుకొని రసాతలమునకు తెచ్చే దైత్యులకు సమర్పించిన ప్రీతులై వారు వారిని కౌకరించుకొని కుశలం బడిగి ఇట్లని, అయ్యా నీవు సూరుండవు, సూరజన రక్షితుండవు, భరత కులోద్వహుండవు, ఇట్టి సాహసంబేల చేస్తువి. మరి ఆత్మఘాతకునకు లోకమున నిందయు హీనతయు దుర్గతియును ప్రాప్తించు. లోక విరుద్ధంబులై మూలఘాతంబులైన కార్యములందు నీ అంటి బుద్ధిమంతులు ప్రవర్తింతురే. అట్లుగావున నీవు అఖిల ధర్మార్థయశో భోగనాశనంపైన ఈ దుర్విచారంబు విడుము. ధైర్యమును ప్రతాపము పాటింపుము. శత్రుజన బంధనంబు చేయంబు. నీవు మనుష్యమాత్రుండవు కాదు, నీ పూర్వజన్మ ప్రకారము చెప్పేదవా ఆలకింపు. రేపు మనం దుర్యోధనుడి యొక్క పూర్వజన్మ విశేషాలు తెలుసుకుందాం. వాళ్ళందరూ కూడా రాక్షసులు పాతాళ లోకంలో హోమం చేసి కృత్యని పిలిపించి కృత్య చేత ఆ దుర్యోధనుడు ప్రాయోపవేశవరుడైన దుర్యోధనుని రసాతలానికి తెప్పించుకొని, నాయన ఈ ప్రయత్నం మంచిది కాదు, మాన్పు నీ పూర్వజన్మ గురించి చెప్తాం విను అని అంటున్నారు. రేపు మనం 43వ పద్యం నుండి ఆ కథ చదువుకుందాం. కృష్ణార్పణమస్తు.